ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. ఈ 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను హయత్ నగర్లో తెలంగాణ రాష్ట్ర రాజీవ్ గాంధీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ మన యూనియన్ నాయకులు పెద్దవూర బ్రహ్మయ్య గారు, యాదయ్య గారు, వెంకటేష్ గారు వారి ఆధ్వర్యంలో ఇంకా మా మిత్ర బృందం అందరూ కూడా కార్యవర్గం ఏర్పాటు చేసి ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న మన కార్మిక సోదరులందరికీ. రెక్కాడితే కానీ డొక్కాడని మన కార్మికులందరూ కూడా ఈరోజు ఈ యొక్క అడ్డా కూలీలుగా ఈ అడ్డ మీద ఉండి మరి పేదరికం ఉన్న ఈరోజు పని విషయంలో వచ్చిన ఇంత ఆనందకరమైన మన స్వతంత్ర దినోత్సవ వేడుకలకి మీరందరూ రావటం మాకు చాలా సంతోషకరం. ఐఎన్టీయూసీ పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మనం నిజమైన స్వతంత్రం మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ గారు ఆ రోజు ఈ యొక్క పేద ప్రజల కోసం వారు చేసిన త్యాగాలు ఇప్పటికీ మనం ఈ భారతదేశంలో మనం అనుభవిస్తున్న యొక్క రాజ్యాంగం మూలంగా మనకు వచ్చిన హక్కులను మనం అనుభవిస్తూ ఈరోజు ఇంత స్వతంత్రంగా మన జీవనాన్ని గడుపుతున్నామంటే ఆ యొక్క రోజు పోరాట ఫలితమే, ఈ స్వతంత్రాన్ని సాధించుకున్న పోరాట ఫలితమే. ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ రాష్ట్రంలో ఈ ఏరియాలో ఉన్నటువంటి మన లీడర్లు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బిల్డింగ్ వర్కర్స్ కోసం అనేక పథకాలు ఏర్పాటు చేసిరు. మరి అందులో భాగంగా అందరూ కూడా బిల్డింగ్ వెల్ఫేర్ కార్డులను తీసుకొని మీ యొక్క జీవిత రక్షణ కొరకు ఆ యొక్క బిల్డింగ్ వెల్ఫేర్ కార్డు ఉపయోగపడుద్ది. ఇది 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు పేదల కోసం 6 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాని, 1,30,000 రూపాయలు నార్మల్ని, అదేవిధంగా ప్రసూతి సెలవులకు కానీ మరి మెడికల్ బెడ్ మీద ఉన్నందుకు కానీ అన్నీ కూడా బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఈరోజు అందిస్తున్నది మన ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మన పేదలందరూ కూడా ఆ కార్డ్స్ను తీసుకొని మీ యొక్క కుటుంబానికి భరోసాగా నిలిచే ఈ బిల్డింగ్ వెల్ఫేర్ కార్డులను మన నాయకత్వం కూడా అందించాలని మరోసారి మీ అందరినీ వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర దినం శుభాకాంక్ష. హయత్ నగర్ నుంచి 200 కార్డులు లేబర్ కార్డులు యూనియన్ కార్డులు ఇప్పించినాం. అలా 150 వచ్చినాయి, ఇంకా 50 రాలే, పెండింగ్లో పడ్డాయి సొసలు. ఇంకా లేని వాళ్ళకు కూడా యాక్చువల్గా 110 రూపాయలు గవర్నమెంట్ ప్రభుత్వం కార్డు ఇచ్చేది. అందరూ దయచేసి కూడా అందరూ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే 6,30,000 మనకు బిల్డింగ్ మిక్కలు పడి చనిపోతే వస్తాయి. అది కాకుండా 10 లక్షలు మనకు డిమాండ్ కావాలి. ఏమన్నా చనిపోతే మనకు 10 లక్షలు కావాలి. 1,30,000 అన్నాడు, మనకు 3 లక్షలు కావాలి. ఇంటికాడ మామూలుగా చనిపోతే మనకు 3 లక్షలు కావాలి. 79వ స్వాతంత్ర దిన సందర్భంగా ఇక్కడ ఉన్న కార్మికులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు లేబర్ కార్డు ఉండాలి. దాంతో ఒక 6 లక్షలు మనకు ఒక బెడ్ మనకేమన్నా ఈ బిల్డింగ్ పై నుంచి పడితే మనకు ఒక 6 లక్షలు వస్తాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఇది ఈ విధంగా సృష్టించింది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఏంటంటే అందరూ మీరు ఇక్కడ ఉన్న యాదన్న, లాలు, వెంకటేష్ వీళ్ళందరికీ మీరు కూడా ఇప్పటి నుంచి అడ్డ మీదకి వచ్చి మీకు కూడా కొన్ని చెప్తారు. మీరు వాళ్ళ సలహాలు తీసుకొని ఇక ఐఎన్టీసీ యొక్క గ్రూప్లో మీరు కూడా యాడ్ అయితే పెద్ద ఎత్తున మేము కూడా నాగన్న గౌడ్ కూడా మనకు ఫుల్ సహకారం ఇస్తాడు. అన్నగారికి ఉన్న మినిస్టర్లతోని ముఖ్యమంత్రితో ఉన్న అనుబంధంతో మనకున్న హక్కులని అన్నీ మనకు సృష్టించేందుకు వచ్చిండు. ఈరోజు నాగన్న రావడం ఈ యొక్క హయత్ నగర్కి మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అది ఒక మామూలుగా కాదు, మనకింత భరోసా ఇచ్చిండు. వారికి కృతజ్ఞత తెలిపి ఇంతతో ముగిస్తున్నాం. మన తెలంగాణ ప్రెసిడెంట్ యాదన్న మనకు 79వ సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. స్వతంత్ర దినానికి మన స్వతంత్ర దినానికి అందరం సహకరించుకొని మన అందరి యూనియన్లో మనం ఒకరికొకరికి ఇంకా పై ఎత్తులు చేసుకుంటా మంచిగా చేసుకొని మనం సంతోషంతో చేయాలి. రెండవది పట్టుదలతో చేసుకొని అందరి యూనియన్ మనకు అందుబాటులో ఉంటట్టుగా మనం సంతోషంతో ముందుకు నడుస్తుందని నా అభిప్రాయం. నాకు సలహాదారుగా 10 ఇచ్చినందుకు సంతోషం. నాగన్న గారు, యాదన్నకు, మన బ్రహ్మయ్యకు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. నేడు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా
లేబర్ వారికి అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు హైత్నగర్ అడ్డ మీద INTC ఆధ్వర్యంలో స్టేట్ ప్రెసిడెంట్ ఇర్రి యాదయ్య, పెదవూర బ్రహ్మయ్య, నాగన్న గౌడ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నాం. ఇది మాకెంతో ఆనందదాయకమైన విషయం, చాలా సంతోషం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ INTC స్థాపించి సంవత్సరం అవుతుంది. ఈ ఇరిగేదే అధ్యక్షుని పెట్టుకున్నాం. తర్వాత అందరం దీన్ని ఒక పట్టుతోనే ముందుకు తీసుకుపోవాలి. ఏ గొడవలు లేకుండా, ఏది లేకుండా, ప్రతిపక్షాలు అనేది లేకుండా అందరం ఏకతంగా తీసుకొని పోవాలని నా యొక్క మనీ. అందరం కలిసి ఇది ఒకటి పని చేసుకుంటే ఎంతో మనకు ఉపయోగిస్తాం. మన కార్మికులకు ఎంతో అవకాశం ఉన్నది. దీన్ని కార్మికులందరూ అవకాశం ఉంచుకోవాలని నా యొక్క మనని. ఈరోజు 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు నాగన్న గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షులు వారిని ఆహ్వానించడం జరిగింది. కావున అదే విధంగా అధ్యక్షులు యాదయ్య గారు మరియు ఈ యొక్క కమిటీ యొక్క సభ్యులు మొత్తం అందరిక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జెండా పండుగగా నిర్వహించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి సందర్భంలో అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క INTCU ఈ కమిటీ ద్వారా ఉన్నటువంటి దాన్ని అందరూ రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క కూలీలు కానీ లేబర్ కానీ ఎవరైనా సరే లేబర్ కార్డు తీసుకొని ఈ యొక్క కమిటీలో పాల్గొని మనకు ఉన్నటువంటి సమస్యలను తీర్చుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. स्वतंत्र भारत